హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఏం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు. సో అదే మనం వాట్సాప్లో పెట్టుకునే డీపీ మన ఫ్రెండ్స్కి మాత్రమే వెళ్ళేలాగా, లేదంటే మన రిలేటివ్స్కి మాత్రమే, లేదంటే ఎవరెవరికి హైడ్ చేయొచ్చు, ఎవరెవరికి హైడ్ చేయాలి, అది మీ ఇష్టం కదా, మీ డీపీ. సో అది ఎలా పెట్టుకోవాలో అయితే ఈ వీడియోలో చెప్తాను. ఇక లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మీ వాట్సాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీకు తెలుసు కదా, ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. మీరు ఎవరితోనైతే చాట్ చేశారు. సో మీరు పైన ఉన్న 3 డాట్స్ క్లిక్ చేస్తే, సెట్టింగ్స్ క్లిక్ చేస్తే అక్కడ మీకు డీపీ క్లియర్గా కనిపిస్తుంది. అది నేను డీపీ అయితే పెట్టాను. సో అది ఫ్యామిలీ మెంబర్స్గా అందరికా, నేనైతే మై కాంటాక్ట్స్కి అయితే పెట్టుకున్నాను. మీరు కొందరికే పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకోవచ్చు. కింద ప్రైవసీ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ ప్రైవసీ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. డీపీ ఇది అందరికీ పెట్టలేదు, మై కాంటాక్ట్స్కి మాత్రమే పెట్టాను. సో ప్రైవసీ ఓపెన్ చేసినాక మీకైతే ఈ విధంగా వస్తుంది. ప్రొఫైల్ ఫోటో మీద క్లిక్ చేయండి. ఫస్ట్ ఎవ్రీవన్ అని అయితే వచ్చింది కదా, ఆ ఎవ్రీవన్ ఆప్షన్ ఏంటంటే మీకు మీ నెంబర్ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరికీ మీ డీపీ అయితే వెళ్తుంది. సో కింద మై కాంటాక్ట్స్ నేను చూస్ చేసుకున్న ఆప్షన్ ఉంది కదా, అది నాకు నా కాంటాక్ట్ ఎవరి దగ్గర ఉందో వాళ్ళకైతే పోతుంది. అండ్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి మీరు ఎవరెవరినైతే వద్దు అనుకుంటున్నారో వాళ్ళందరినీ అయితే టిక్ చేయండి. అండ్ మీకు మీ డీపీ ఎవరికైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళని అన్టిక్ చేయండి. అన్టిక్ చేసిన వాళ్ళకి మీ డీపీ పోతుంది, టిక్ చేసిన వాళ్ళకి మీ డీపీ పోదు. సో మీ కాంటాక్ట్లో ఎవరెవరు ఉన్నారో మీకు తెలుసు కదా, మీకు కావాల్సిన వాళ్ళకి అన్టిక్ చేసేయండి, వద్దు అనుకున్న వాళ్ళని అన్టిక్ చేయండి. అండ్ ఒకవేళ మీరు డీపీ ఎవరికి పోవద్దు అనుకుంటే యాజ్ యూజువల్గా లాస్ట్ ఆప్షన్ నోబడీ అయితే క్లిక్ చేసేయండి. ఇలా మీ డీపీ ఇలా కొందరికే పెట్టుకోవచ్చు, లేదంటే అందరికైనా పెట్టుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. సో వాట్సాప్ గురించి అయినా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే, ఇంకేమైనా సెట్టింగ్స్ గురించి డౌట్స్ ఉంటే అడగవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.